హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. సో వెల్కమ్ బ్యాక్ టు సండే స్పెషల్. ఈరోజు స్పెషల్ నిజంగానే స్పెషలే. ఎందుకనంటే సో ఐఎమ్ గోయింగ్ టు టాక్ సంథింగ్ ఆన్ సైలెన్స్. నిశ్శబ్దము అంటాం కదా తెలుగులో. దీనికి ఎంత శక్తి ఉంది, ఎంత ఎనర్జీ ఉంది, ఇందులో దీనికి ఎంత పొటెన్షియల్ ఉంది అని చెప్పటం చాలా కష్టం. ఇప్పుడు కొంచెం సౌండ్ వస్తుంది, సౌండ్ రివర్బరేషన్స్ వస్తాయి, దానిలోంచి ఒక రకమైన ప్రకంపనలు వస్తాయి, ప్రకంపనలో ఒక రకమైనటువంటి ఉత్తేజం లేకపోతే ఎనర్జీ ఏదో వస్తుంది. అవి ఏవో చెప్తారు కదా సైన్స్లో, ముఖ్యంగా ఫిజిక్స్లో. బట్ సైలెన్స్ గురించి చెప్పటం వీలు పడదు. స్వయంగా ఆ సైలెన్స్ అనే దాన్ని గమనంలో ఉండి గమనించి అర్థం చేసుకుని ఆ సైలెన్స్లో ఉన్న వ్యక్తులకు మాత్రమే దాని విలువ, దాని వాల్యూ అర్థమవుతుంది. దాన్ని మహానుభావులు, పూర్వీకులు, ఋషులు, మునులు ఎప్పుడో కనిపెట్టారు. వేదాలు, ఉపనిషత్తులు ఘోషించాయి దీని గురించి. దీనికి ఉన్న శక్తి, పవర్ అలాంటిది. ఎందుకంటే ఇది సైలెన్స్ అనేది స్పిరిచువలా అంటే ఇట్ ఈజ్ ఎవ్రీథింగ్. ముని అంటాం కదా మనం, ముని, ఋషి అనే పదాలు వాడతాం కదా, ఋషులు, మునులు అని. ఈ ముని అంటే ఏంటి? మౌనంగా ఉన్నవాడు ముని అని. ఆ మౌనంగా ఉండటమే పెద్ద తపస్సు. ఇట్స్ నాట్ ఏ జోక్. చూడండి, భగవంతుడు మనకి పంచేంద్రియాలని, జ్ఞానేంద్రియాలని రకరకాలుగా ఏదో మొత్తానికి కొన్ని ఇచ్చాడు. నవరంధ్రాలని చూడండి, నోరు ఇచ్చాడు మాట్లాడడానికి, చెవులు ఇచ్చాడు వినటానికి, కళ్ళు ఇచ్చాడు చూడటానికి, స్పర్శ జ్ఞానం ఇచ్చాడు చర్మం ద్వారా, ముక్కు ఇచ్చాడు టేస్ట్, అదే స్మెల్ కోసం. ఈ టంగు, టేస్టు, స్మెల్లు, ఫీలు, చూసారా, హియరింగు, సీయింగు, ఇవన్నీ ఏమిటంటే ఇవన్నీ పుట్ టుగెదర్ ఈజ్ కాల్డ్ మాయ. నాకు అంతవరకు నేను ఏదో ఆధ్యాత్మికమైనటువంటి ప్రవచనం ఇవ్వబోతున్నానని మాత్రం దయచేసి అనుకోకండి. నాకు అంత కెపాసిటీ లేదు. ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మాట్లాడగలిగినటువంటి ఇది నా దగ్గర లేదు. కానీ నాకు అర్థమైనటువంటి సరళమైనటువంటి విషయం, సాధారణమైన విషయం ఏంటో అదే మాట్లాడతాను. ఎందుకు చెప్తున్నానంటే నేను ఇవన్నీ కూడా కాన్షియస్గా బంధింపబడినప్పుడు మాత్రమే అసలు రంగు బయటపడుతుంది. ప్రపంచం వీటిని ఉపయోగించటం వల్ల మనం అసలు విషయాన్ని అందుకోలేకపోతున్నాం, తెలుసుకోలేకపోతున్నాం. అది విషయం. అది ఇవన్నీ ఇచ్చింది ఎందుకంటే మరిపించడం కోసం. పిల్లాడు ఏడుస్తాడు, నాకు బొమ్మ కావాలి, నాకు బొమ్మ కావాలని. ఆ బొమ్మ ఎక్కడో ఉంది, లేకపోతే వీలు పడదు. ఇప్పుడు ఆ పిల్లాడికి ఆ బొమ్మ ఇవ్వకుండా ఏం చేయాలి? మరిపించాలి. మరిపించడానికి ఏం చేస్తాము? అదిగో అది చూడు, అదెలా చూడు, ఇదిలే ఉంటుంది, అక్కడే శబ్దం పెడతాం, లేకపోతే ఇదేదో అంటాం. వాడు తెలుసో తెలియకో గౌక్కుని అక్కడి నుంచి అటెన్షన్ డైవర్ట్ అయిపోయి ఇక్కడికి వచ్చేస్తాడు. ఆ బొమ్మ మర్చిపోతాడు. ఏం చేస్తున్నాం మనం? మరిపిస్తున్నాం. మన అటెన్షన్ని డైవర్ట్ చేయటం కోసమే ఇవన్నీ వచ్చాయి. ఇవి లేకపోతే మన అటెన్షన్ డైవర్ట్ అవ్వదు, డైరెక్ట్గా కావాల్సిన దాని దగ్గరికి వెళ్ళిపోతుంది. కానీ అంత ఈజీగా కావాల్సింది లభింపజేయటం ఈ సృష్టి ధర్మం కాదేమో. సరే, డివేట్ అవుతున్నానేమో, కొంచెం చాలామందికి అర్థం కూడా అవ్వటం లేదేమో. సరే, డైరెక్ట్గా టాపిక్ వస్తే సైలెన్స్ అనేది మాట్లాడకపోవటం, శబ్దం చేయకపోవటం, అంతే కదా, నిశ్శబ్దంగా ఉండటం. నిశ్శబ్దంగా ఉండటం అనేది ఒక ప్రక్రియ కదా. అయితే జంతువులు, పక్షులు,
జీవచరాలు అంటే ప్రాణము కదలిక ఉన్నటువంటి జీవరాశుల్లో మ్యాక్సిమం ఏదో రకంగా శబ్దం చేస్తూనే ఉంటాయి కదండి. మరి సైలెన్స్ ఏమిటి? ఈ శబ్దము లేకపోతే శబ్దాల మరుగున అతీతమైన శక్తి దాగుంది. అది గుర్తించడానికి సైలెన్స్ ఉపయోగపడుతుంది. సరే, వేరే విధంగా తీసుకున్నట్లయితే సైలెన్స్ అనేది చెప్తారు కదా సింపుల్గా, స్పీచ్ ఈజ్ సిల్వర్, సైలెన్స్ ఈజ్ గోల్డెన్ అని అలా చెప్పి వదిలేస్తారు సింపుల్గా. అంటే మాట్లాడకుండా ఉంటే మంచిదని. చాలా సందర్భాల్లో సైలెన్స్ సాల్వ్స్ సో మెనీ ప్రాబ్లమ్స్ అని కూడా చెప్తారు. మీరు వినే ఉంటారా? సైలెన్స్ సాల్వ్స్ సో మెనీ ప్రాబ్లమ్స్. చాలా ప్రాబ్లమ్స్కి సైలెన్స్గా ఉంటే మనం ఏం చేయకుండా ఉంటే నాన్ డూయింగ్, మనం ఏం చేయకుండా ఉంటే అట్లీస్ట్ మాట్లాడకుండా ఉంటే లేదా రియాక్ట్ అవ్వకుండా ఉంటే చాలా సమస్యలు ఆటంతట అవే సర్దుకుపోతాయని. నాన్ డూయింగ్ మెడిటేషన్ పవర్ఫుల్ అని చెప్తారు కదా, అలాగే సైలెన్స్ కూడా. ఇప్పుడు మీకు మనకి వచ్చిన ప్రైమ్ మినిస్టర్లో తీసుకున్నట్లయితే పివి నరసింహారావు గారికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ మహానుభావుడు ఆయన ఏ ఇష్యూ మీద ఆయన గబుక్కుని మాట్లాడేవాడు కాదు. ఆయన నోరు విప్పితే ముత్యాలు రాలిపోతాయి అన్నట్టుగా ఆచితూచి ఓపిగ్గా తీరిగ్గా ఉండి అసలే వయసు కూడా ఎక్కువ, దానివల్ల కూడా కొంచెం స్లో డౌన్ ఉంటుంది. మెల్లిగా విప్పి జస్ట్ ఊరికే ఒక ముక్క అట్లా 4 ముక్కలు అట్లా మాట్లాడేవారు. చాలా క్లుప్తంగా భావయుక్తంగా. ఆయన అంత భావయుక్తంగా మాట్లాడటం అంత తేలిక కాదు. చాలా తక్కువ మంది మేధావులకు మాత్రం వీలు పడుతుంది. మీరు గమనించండి. ఆయన నేను పొగట్టం దీని మీద ఉద్దేశం కాదు, ఆయనకున్న గొప్పతనం నేను గమనించిన విషయం. మహానుభావుడు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ కాగానే హైదరాబాద్ వచ్చి ఫస్ట్ అడ్రస్సింగ్ నాకు ఇప్పటికీ గుర్తు. హైదరాబాద్లో సభకి వచ్చి నిలబడి ఢిల్లీకి ఓపిక తీరిగ్గా గబగబ కంగారుపడి కాదు, ఢిల్లీకి రాజైన అమ్మకు కొడుకునే అన్నాడు. హైదరాబాద్లో ఉండి ఫస్ట్ స్పీచ్ ఢిల్లీకి రాజైన అమ్మకు కొడుకునే అని. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకుని ఇంకేం చెప్పక్కర్లేదు. ఆయన ఒక ముక్కలో ఎంత చెప్పేశాడో చూడండి. హైదరాబాద్ వచ్చి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అవగానే హైదరాబాద్ వచ్చి ఈ మాట మాట్లాడాడు సభలో. అట్లా క్లుప్తంగా మాట్లాడటం కూడా అందరికీ చేతైన విషయం కాదు. చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుంది ఆ రేర్ క్వాలిటీ. అది క్లుప్తంగా చెప్పగలుగుతాం. దాన్నే ఇంగ్లీష్లో లెకోనిసిజం అంటారు. లెకోనిక్, హీఈస్ వెరీ లెకోనిక్ అంటాం కదా. భావయుక్తంగా తక్కువ మాటల్లో ఎక్కువ భావాన్ని చెప్పేవాడిని హీఈస్ ఎ లెకోనిక్ పర్సన్ అంటాం, లెకోనిసిజం అంటాం. అయితే ఈ మాట్లాడటాలు చక్కగా పొందిగ్గా ఒక వాక్యానికి ఇంకొక వాక్యానికి అల్లిక చక్కగా అల్లుకుంటూ చక్కగా మాట్లాడుకుంటూ వస్తారు. ఆర్టికులేట్ పర్సన్స్ అంటారు వాళ్ళు. అనవసరమైన శబ్దాలు ఉపయోగించడం, చక్కగా పొందిగ్గా అల్లుకుంటా చక్కగా ఒక సెంటెన్స్కి ఇంకో సెంటెన్స్కి సీక్వెన్స్ కనెక్షన్ ఉంటుంది, ఒక అందం ఉంటుంది, అమరిక ఉంటుంది. ఆర్టికులేట్ స్పీకర్స్ దే షైన్ లైక్ ఎనీథింగ్. పాలిటిక్స్లోనూ షైన్ అవుతారు. ఈవెన్ అదర్వైజ్ నేను చూశాను, చాలామంది లాయర్స్ని చూశాను. ముఖ్యంగా ఆవుల సాంబశివరావు గారని ఒక ఆయన ఉండేవారు. ఆవుల సాంబశివరావు గారని ఆయన హైకోర్టు చీఫ్ జస్టిస్ చేశారు. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అయ్యారు. అయితే మేము ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ అయ్యేటప్పటికి జస్ట్ ఆయన ఈ వాజ్ దేర్. ఆయన మాట్లాడుతూ చాలా ఓపికగా గమనించేవాడిని. ఎంత ఆర్టికులేట్గా ఉండేదో, చక్కగా స్మూత్గా. మరి లయబద్ధంగా క్లుప్తంగా చక్కగా మాట్లాడటం ఒక కళ అయితే, గొప్ప కళ అయితే, అసలు మాట్లాడకపోవటం అనేది, తక్కువ మాట్లాడటం కంటే కూడా అసలు మాట్లాడకపోవటం అనేది చాలా గొప్ప విషయం. అది చాలా క్లిష్టతరమైనటువంటి విషయం. అసలు మాట్లాడకుండా ఉండటం అనేది అది నెక్స్ట్ టు ఇంపాసిబుల్. సొసైటీలో ప్రజల మధ్యన ఉంటూ మనం మాట్లాడకుండా ఉన్నామంటే కుదరదు. ఒక్కోసారి డేంజరస్ కూడా. ఇట్ మే ప్రొడ్యూస్ సమ్
బ్యాడ్ ఇంపాక్ట్ ఆల్సో సొసైటీలో. దట్ ఈజ్ ఆల్సో పాసిబుల్. అయితే సైలెన్స్కు ఉన్నటువంటి పర్పస్ కానీ, సైలెన్స్కు ఉన్నటువంటి పర్పస్ కానీ, ఆబ్జెక్టివ్ కానీ, సైలెన్స్కు ఉన్నటువంటి బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ కానీ తెలుసుకుంటే నిజంగా చెప్పాలంటే వీ విల్ నెవర్ టెండ్ టు బీ టాకేటివ్. సైలెన్స్కి అంత పవర్ ఉంది. సైలెన్స్కి చాలా పవర్ ఉంది, మామూలుగా పవర్ కాదు. అది నేను మాటల్లో చెప్పలేను. ఐ కెన్ ఓన్లీ నేరేట్, ఐ కెన్ ఓన్లీ రికౌంట్ ద డేస్. యాక్చువల్గా ఈ సైలెన్స్ని ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు ఎంత పవర్ఫుల్లో. మీకు నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, హౌ ఐ వాజ్ ఇంట్రడ్యూస్డ్ టు సైలెన్స్. సైలెన్స్కి ఇంట్రడ్యూస్ అవటానికి ఫస్ట్ నా లైఫ్లో చెప్పాలంటే, కెరియర్లో చెప్పాలంటే, ఇట్ వాజ్ ఇన్ వివేకానంద కేంద్ర, కన్యాకుమారి. కన్యాకుమారిలో వివేకానంద కేంద్ర అని ఒకటి ఉంది సముద్ర ఒడ్డున. అది వివేకానందుల వారి పేరు మీద, వివేకానంద రాక్ మెమోరియల్ వినే ఉంటారు మీరు. అక్కడ 1 month యోగా ట్రైనింగ్ కోసం 1983 అది. ఇంతకుముందు కూడా చెప్పుంటాను. కపిల్ దేవ్ గారి వరల్డ్ కప్ అప్పుడు అక్కడే ఉన్నాం. సో అక్కడ భోజనం చేసేటప్పుడు అంటే యోగాసనాలే కాకుండా ఇంకా చాలా ఉండేవి, పఠనాలు అవి పూజలు రకరకాలుగా ఉండేవి, చాలా బాగుండేవి. గీతా పారాయణ ఒకటి, ఇంకా కర్మయోగం, ముఖ్యంగా కర్మయోగం వాళ్ళు ఎంత చక్కగా అంటే అంత వినటానికి ఎంత మృదుగా ఉండేదో. ఓకే, భోజనం దగ్గర సైలెన్స్ వహించవలసిందే. యూ షుడ్ బి సైలెంట్ ఓన్లీ. అయితే ఒక ఇది మనకి, మీకు శాంతి మంత్రం మీరు వినే ఉంటారు కదా. అంతా శాంతి మంత్రం ఈ ఉపనిషత్తుల నుంచి తీసుకున్నది. ఓం సహనావవతు. భోజనం దగ్గర కూర్చునే వాళ్ళం, కూర్చోగానే అంతా కాముగా వడ్డించేవారు. వడ్డించిన తర్వాత ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నేను కరెక్ట్గా చెప్పానో లేదో నాకు గుర్తులేదు, కానీ నాకు గుర్తుంది అప్పటిదే. ఆ తర్వాత మరి అలా అన్న తర్వాత కొంచెం సేపు, ఒక ఫ్యూ సెకండ్స్ సైలెంట్ మౌనం వహించి తర్వాత తీసుకోవడం. అది ఎంత భావయుక్తమైనటువంటి, తర్వాత మీనింగ్ అది చూశాను, నిజంగా చాలా బాగుంది కదా, గొప్ప ఉపనిషత్తుల్లో చెప్పారు ఈ విషయం అని. ఆ సమయంలో ఆ ప్రశాంతతతోటి అక్కడ కూర్చుని చేసిన భోజనం నిజం చెప్పాలంటే పంచామృతం, అంటే అమృతం కంటే గొప్పదే. భోజనం అమృతంగా తయారైపోయి ఉంటుంది బహుశా. ఐ యూజ్ టు ఎంజాయ్ దోస్ టైమింగ్స్. చక్కగా భోజనం చేసే దగ్గర, బ్రేక్ఫాస్ట్ కానీ భోజనం కానీ చేసే దగ్గర ఇది ఖచ్చితంగా విధిగా ఇది చదివిన తర్వాత మాత్రం భోజనం ముట్టనిచ్చేవారు. అది నా మనసులో అలా ఉండిపోయింది. ఏంటి దానికి ఉన్నటువంటి పవర్, కొంచెం జస్ట్ ఐ హ్యాడ్ ఏ బిట్ టేస్ట్, ఏ బైట్ ఆఫ్ ఇట్. తర్వాత 90s అగైన్ ఆఫ్టర్ 10 years ఐ జాయిన్డ్ వన్ యోగా. ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ. అందులో సైలెన్స్ గురించి లెక్చర్లు ఇచ్చేవాళ్ళు కాదు, లెక్చర్లు ఇచ్చేవాళ్ళు కాదు, కానీ కొంచెం జాగ్రత్తగా సైలెంట్గానే సైలెన్స్ మెయింటైన్ చేసేవారు, ముఖ్యంగా టాప్ వీళ్ళు. ఆ కోర్సులో ఓ 3 రోజుల పాటు, 3 లేదా 4 అనుకుంటాను, నాకు గుర్తులేదు, 3 or 4 days అవుట్డోర్, బయటకి ఎక్కడికో తీసుకెళ్ళేవారు. అవుట్డోర్ అంటే ఎంత అవుట్డోర్ అంటే మనం ఉన్నటువంటి మన ప్రదేశానికి కొంచెం దూరంగా ఏ అడవులో లేకపోతే ఆశ్రమాలు, చెట్టు చేమ, నేచరు. అక్కడ ఈ బయట ప్రపంచం ఉండదు, ఈ రోడ్లు బస్సులు కార్లు ఉండవు. ఒక అడవి లాంటి ప్రదేశంలో ఆశ్రమం లాంటి
నిర్జన ప్రదేశం అక్కడికి తీసుకెళ్ళేవాళ్ళు. అక్కడికి తీసుకెళ్ళి 3 రోజులు ఏం చేసేవాళ్ళంటే మామూలుగా యోగాసనాలు, యోగా గురించి చెప్పడం, యోగాసనాలు అవి ఇవన్నీ మామూలుగా ఉంటాయి కదా, అన్నీ ఉండేవి. చక్కగా తెల్లవారుజామున 4:30కి లేపేవాళ్ళు, రాత్రి 10:30-11ంటికి పడుకోబెట్టేవాళ్ళు, పడుకొనిచ్చేవాళ్ళు. అంటే ఈ మధ్యకాలంలో ఏంటి చేసేవాళ్ళు అంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. రోజంతా ఏదో ఒకటి చేస్తూ ఉంటాం, నడుస్తూ ఉంటాం. ఒక్కోసారి ఒక 10-15 కిలోమీటర్లు నడిపించావు, 5-6 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు నడిపించేవారు ఒక్కో రోజు ఏదో చేయించేవాళ్ళు. మొత్తానికి ఖాళీగా ఉండటం కాదు, ఏదో పని చేస్తూ ఉండటమే. రోజంతా పని చేయటమే. లేకపోతే వాళ్ళు చెప్పేది వినటం, లేకపోతే భజనలు, ఇవన్నీ భజనలు వాటిలో పార్టిసిపేట్ చేయటం, భజన చేయటం, లేకపోతే ప్రత్యేకించి ఏదైనా యోగా ఆసనాలు, ఒక్కో రోజు యోగాసనాలు, ఇట్లాంటివన్నీ ఉండేవి. అయితే ఆల్ ద 3-4 days ఏమిటంటే ఏ ఒక్క వ్యక్తితోటి మాట్లాడకూడదు. యూ షుడ్ బీ ఇన్ టోటల్ సైలెన్స్. మీరు ఊహించండి ఒకసారి, భార్యాభర్తలు వెళ్తారు, మాట్లాడుకోకుండా ఉంటారా? ఎంతసేపు ఆవిడ చూపు అంతా ఆయన మీద ఉంటుంది, ఆయన చూపు కూడా ఆవిడ మీద ఉండొచ్చు. మీతో పాటు మీ పిల్లనో తీసుకెళ్ళారనుకోండి అక్కడికి, వాళ్ళని ఎవరికో కేర్ టేకర్గా ఎవరికో అప్పు చెప్తారు అక్కడ. అమ్మ, మా అమ్మాయి ఏం చేస్తుంది, మా అమ్మాయి తినదో లేదో ఆలోచన ఉంటుందా? తల్లికి ఉంటుందా ఉండదా? మీరు ఊహించండి, అంత క్రిటికల్ కండిషన్స్, అట్లాంటి సిచ్యువేషను అయినప్పటికీ కూడా మాట్లాడడానికి వీల్లేదు. మాట్లాడితే పనిష్మెంటు. ఎవరితో ఏమీ మాట్లాడరు, టోటల్ సైలెన్స్. ఉల్లంఘిస్తే పనిష్మెంట్ ఇస్తారు గట్టిగా, లేదా పంపించేస్తారు కూడా అక్కడి నుంచి. అంటే వాళ్ళు చాలా స్ట్రిక్ట్. మరి భోజనం అంటే ఆ 3-4 రోజులు భోజనం ఉండదు. ఏముంటుందంటే ఏవో రసాలు ఇచ్చేవారు. ఏవేవో రసాలు, నిమ్మకాయ బాగా నీళ్ళు వేడి నిమ్మరసం, వేడి చేసిన నిమ్మరసం ఒకసారి, ఇంకేవో ఇచ్చేవారు. నిమ్మరసం కొద్దిగా వేడిగా ఉండేది. తర్వాత ఇంకేవో అట్లా జ్యూసులు టైప్ ఇచ్చేవారు. అయితే కొంచెం జీడిపప్పు, కిస్మిస్ ఇట్లాంటివి కొంచెం న్యూట్రిషియస్ ఫుడ్ అవన్నీ బాగా నూరి ఎనర్జీ కోసం అవి అందులో మిక్స్ చేసి మరి ఇచ్చేవారు. అయితే జోక్ ఏంటంటే ఒక రోజుకి 1-2 సార్లు అలా ఇచ్చేవారు, ఒక గ్లాస్ అంతే. ఆ గ్లాసులో పోసిన ఆ రసం కానీ, లేకపోతే ఆ జ్యూస్ కానీ, ఇంకోటి కానీ, ఇట్లాంటివి ఏమైనా కానీ, గ్లాసు తాగిన తర్వాత అసలు మనిషి ఉండగలుగుతాడా? ఇంకో గ్లాసు లేదా సగం గ్లాసు అంటే ఇంపాసిబుల్. ఇక ఎక్స్ట్రా ఇచ్చేవాళ్ళు కాదు. అంటే జ్యూసులు తాగి ఎట్ ది మోస్ట్ నీరు తాగినిచ్చేవాళ్ళేమో అనుకుంటాను నేను అనుకోవటం. జ్యూసులు తాగి నీరు తాగి ఉండాలి రోజంతా. నో సాలిడ్ ఫుడ్, అసలు రైస్ గురించి కాదు, అసలు ఏమీ లేదు. ఫ్రూట్స్ కూడా లేదు, ఆ ఫ్రూట్స్ కూడా జ్యూస్ రూపంలోనే. అయితే ఫ్రూట్ జ్యూసు, ఆ జ్యూసు, నిమ్మరసం ఇట్లాంటివి రకరకాలుగా ఇచ్చేవారు. రోజుకి 2-3 సార్లు ఇచ్చేవారు. 10:30కి 11ంటికి పడుకునేది. ఆ రోజంతా చేస్తూ ఏదో అది చేస్తూ ఇది చేస్తూ ఏమేమి చాలా చేయించేవాళ్ళు. ఒక్కోసారి ఆటలు ఆడించేవాళ్ళు, చాలా వెరైటీ ఆటలు ఆడించేవాళ్ళు. ఆ వెరైటీ ఆటలు ఎలా ఉండేవంటే చెప్పాలంటే కష్టం. ఒకరోజు ఆటలు ఆడించేవాళ్ళు, ఒకరోజు యోగాసనాలు నేర్పించేవారు, ఇంకొక రోజు బాగా నడిపించేవాళ్ళు. మొత్తం ఎన్నో కిలోమీటర్లు, 1-2-3-4 కిలోమీటర్లు కదా, ఎక్కువ నడిపించేవారు. అట్లా చేసేవారు. ఫిజికల్ యాక్టివిటీ చాలా బాగుండేది, చాలా ఎక్కువగా ఉండేది. ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ సైలెన్స్. అలా 3-4 days. మరి మాట్లాడేది ఎప్పుడంటే ఎప్పుడన్నా భజన చేసినప్పుడు అప్పుడు మాట్లాడటం. ఆ భజన చేసినప్పుడు భజన ఓరల్గానే కదా, ఓపెన్గా.
భజన చేసేటప్పుడు నోరు విప్పటమే తప్ప మిగిలిన సందర్భాల్లో ఏం లేదు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే పూజ అట్లా ఏదో చేస్తారు. చేసిన తర్వాత భజన అవి ఉంటుంది. మామూలుగా మీకు ఒకసారి వినిపించాను కదా ప్రీవియస్ వీడియోస్లో నేను చదివాను, గుర్తుందా? ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, అదొకటి, నారాయణ నారాయణ ఓం, ఇట్లాంటివి సామూహికంగా అందరూ. అది లాస్ట్ డే అనమాట. అయితే లాస్ట్ డే చక్కగా మీరు మీ లైఫ్లో ఏం కావాలనుకుంటున్నారు, మీకు ఏం కోరుకుంటున్నారో రాసుకోండి అనేవాళ్ళు. చక్కగా అందరూ రాసుకునేవాళ్ళు. అంటే వాట్ దే వాంటెడ్ టు టీచ్, ఆ యోగ ద్వారా ఏం టీచ్ చేయాలనుకున్నారంటే ఏ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ అన్ట్యాప్డ్ పొటెన్షియల్, గ్రేట్ అన్ట్యాప్డ్ పొటెన్షియల్ ఉంది మన శరీరంలో. అంటే వాట్ ఐ అండర్స్టూడ్, ఆ అన్ట్యాప్డ్ పొటెన్షియల్ని ట్యాప్ చేయాలంటే ముందు శారీరక శుభ్రత, మొత్తం శరీరంలో టాక్సిన్స్ పోవాలి. ఒకరోజు నాకు బాగా గుర్తు, ఒకరోజు ఎనీమియా కాదు కానీ ఒక బకెట్ నిండా వేడిని, కొద్దిగా గోరువెచ్చని నీళ్లు, ఉప్పు, ఇంకేం వేసేవాళ్ళు గుర్తులేదు, అదే ఉప్పు నీళ్ళు, టన్నులు తాగండి అనేవాళ్ళు. టన్నులు తాగేయటమే. టన్నులు తాగేసి నడుస్తా ఇక పూర్తిగా మొత్తం పొట్టంతా క్లీన్ అయిపోవటమే. ఐ బిలీవ్ ఒకరోజు అది చేయించేవాళ్ళు. అట్లా అనమాట. అంత కడుపును ఖాళీ చేయించి కడుపుకి ఏమి ఇవ్వకుండా ఉండటం. అది చేయించేవారో లేదో నాకు గుర్తులేదు, అనుకుంటున్నాను. సో ఇట్లా టోటల్గా అంటే జ్యూస్ అవన్నీ ఇవ్వటంలో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే శరీరంలో ఉన్న మాలిన్యాలు, తర్వాత టాక్సిన్స్ ఏవేవో తింటుంటాం కదా, ఏం తింటామో మనకి అర్థం ఉండదు కదా, చెత్త చెదారం అంతా లోపల పడేస్తుంటాం. ఆ టాక్సిన్స్ క్లియర్ అయిపోవాలి. తర్వాత మౌనం, సైలెన్స్ అనే ప్రక్రియ ద్వారా ఇంటీరియరైజేషన్, మనలో మనం ఉంటాం, మన లోపల మనం ఉంటాం, మనం ఏం మాట్లాడటం లేదంటే ఎనర్జీస్ రిలీజ్ అవటంలా, ఎనర్జీస్ రిలీజ్ అవ్వటం లేదంటే ఎనర్జీస్ లోపల పనికొస్తున్నాయి, దే ఆర్ హెల్పింగ్, వేస్ట్ అవటం లేదు ఎనర్జీ. ఆ తర్వాత నిద్ర కూడా అది నాకు తెలిసి యోగ నిద్ర లాంటిది. నిజంగా గట్టిగా నిద్ర అంటే యోగ నిద్ర. ఎందుకంటే రోజంతా అసలు విశేషం ఏంటంటే భయంకరంగా వర్క్ చేయించేవాళ్ళు రోజంతా, కానీ అలసట ఫీల్ అయ్యేవాళ్ళం కాదు. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. పడిపోయిన వాళ్ళని ఎవరిని చూడలేదు, ముసలా ముక్కను కూడా నేను చూడలేదు. అప్పుడు ఐ వాజ్ యంగ్. న్యాచురల్గానే వాళ్ళు ఎనర్జీ ఉంటుంది అనుకోండి. ఈవెన్ ఓల్డ్ పీపుల్ కూడా చూడలేదు. ఎక్సెప్షన్ ఏంటంటే డయాబెటిక్స్ వాళ్ళు కొంచెం ఎక్కువ భయపడేవాళ్ళు. వాళ్ళకి చెప్పేవాళ్ళు, మీరు డయాబెటీస్ అయితే మీరు జాగ్రత్తగా ఉండండి, పర్వాలేదు, మీ మెడిసిన్స్, డయాబెటిక్ మెడిసిన్స్ మీరు వాడండి అని చెప్పేవారు. జనరల్గా అయితే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఎనీబడి ఆఫ్ ఎనీ డిసీజ్ ఆర్ ఎనీథింగ్ డోంట్ వరీ, గో హెడ్, పార్టిసిపేట్ అనేవాళ్ళు. అంత కాన్ఫిడెంట్గా చెప్పేవాళ్ళు. చాలామంది వదిలేసి మందులు గిందులు ఏం పట్టించుకోకుండా ఇట్లా పార్టిసిపేట్ చేసేవాళ్ళు. తినకుండా, డయాబెటిక్స్ కూడా తినకుండా ఉండేవాళ్ళు. ఇవి తాగి సరిపెట్టుకునేవాళ్ళు. మరి డయాబెటిక్స్ అయితే స్వీట్స్ అవి పడవు కదా, అందులో స్వీట్నర్ ఉంటుంది. అయినా నథింగ్ హ్యాపెండ్. అంటే ఎవ్రీథింగ్ వాజ్ డామినేటెడ్ బై దిస్ థింగ్ అనమాట, సాధన. బీపీ, షుగర్లు అవి అక్కడ ఏమి ఉండేవి కాదు, కనిపించేవి కాదు. వచ్చినా అక్కడ ఉండేవి కాదు, అక్కడ వచ్చేవి కాదు. షుగర్ లెవెల్ డౌన్ అయిపోయినాయి, అమ్మో ఏదో నోట్లో అంటాం కదా, అక్కడ అయ్యే ఉండేవి కదా. షుగర్ పేషెంట్లు కూడా నార్మల్గా అందరితో పాటు మిక్స్ అయిపోయి నార్మల్గా దే స్పెంట్ ఆల్ 3-4 days నార్మల్లీ జస్ట్ లైక్ నార్మల్ పర్సన్స్. అదేంటి ఎక్కడ వచ్చిందంటే దట్ వీ క్రియేటెడ్, మన లోపల ఉన్న శక్తి అది క్రియేట్ చేసింది. షుగరు గిగరు అన్నీ పక్కన పెట్టేసింది. అసలు ఎవరైనా మాట్లాడితే చాలా బిగ్ పనిష్మెంట్, చాలా ఊరుకునేవారు కాదు. అంటే స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేసేవారు అంతే, సింపుల్గా చెప్పాలంటే. కడుపు ఒక పక్కన, కడుపులో ఏమీ నిండుగా ఏమీ లేదు, ఖాళీగా ఉండటం. ఖాళీగా ఉన్నప్పటికి కూడా ఏదో పిచ్చాకలు లేకపోవటం. ఎంత పని చేసినా వాళ్ళు ఏంటి చూపించేవారంటే వాట్ దే ప్రూవ్డ్ వాజ్, ఒకరోజు ఆటలాడించేవాళ్ళు. ఏవో రకరకాల ఏవో వాళ్ళకి ఏవో ఉన్నాయిలేండి ఆటలు, అట్లాంటివి ఆడేవాళ్ళు. ఆ రూల్స్, ఆ ఆటలు ఆడేటప్పుడు ఆ గేమ్ రూల్స్ కూడా చెప్పేవారు.
గెలుపు ఓటమి దాని మీద ఫోకస్ పెట్టొద్దు, గెలవాలని అనేం కాదు. ఎంజాయ్ డూయింగ్. అట్లేదా రూల్స్ ఆఫ్ ది గేమ్ ఉండేది, అవి చెప్పేవారు. సో అలా వెళ్తూ వెళ్తూ ఆటలాడి అంత బాగా ఆటలాడి వచ్చిన తర్వాత ఆకలి వేసేది కాదు. నో హంగర్. నో టైర్డ్నెస్. మీరు ఊహించండి, that is partly because of silence and partly because of the activity. సారీ. ఇట్లా ఒక్కసారి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది సైలెన్స్కి ఎంత పవర్ ఉందా అని. అట్లాంటివి నేను అక్కడ ఉండగా, అప్పుడు ఏపీలో ఉన్నప్పుడు దాదాపు ఒక 2-3-4 దాకా అటెండ్ అయ్యాను అట్లాంటి ప్రోగ్రామ్స్. బికాజ్ ఐ ఎంజాయ్డ్ ఇట్, ఐ లైక్డ్ ఇట్. అండ్ ఆ 3 days దాన్ని మనం రిట్రీట్ అంటాం కదా, ఆ 3 days రిట్రీటు ఎంత ఎనర్జీ ఇచ్చేదంటే, ఎంత పవర్ ఇచ్చేదంటే ఐ కెనాట్ సింప్లీ డిస్క్రైబ్ ఇన్ వర్డ్స్. సైలెన్స్ హ్యాజ్ పవర్, ట్రెమెండస్ పవర్. ట్రెమెండస్ పవర్ ఉన్నది కాబట్టే అలా మౌనం వహిస్తూ, మౌనంగా ఉండి, ఐసోలేషన్లో, ఎవరి సంపర్కంలో లేకుండా, ఎదుటి వాళ్ళ సంపర్కంలో ఉంటే ఏదో మాట్లాడవలసి వస్తుంది కదా, తమని తాము ఐసోలేట్ చేసుకుని ఏకాంతంగా ఉంటూ మౌనం వహిస్తూ గొప్ప సాధన అది. గొప్ప సాధన సాధించిన వాడు మహానుభావులు కదా, వాళ్ళని ముని అంటాం, మునులు అంటాం. ఈ మునులు ఋషులు ప్రాక్టికల్గా చేసింది ఏంటంటే, వాటిలో వన్ ఆఫ్ ది థింగ్స్ ఈజ్ సైలెన్స్ ఓన్లీ. దే అండర్స్టూడ్ ది పవర్ ఆఫ్ సైలెన్స్. ఐఎమ్ వెరీ ఫార్చునేట్. సైలెన్స్ అంటే ఏంటి, సైలెన్స్కి ఎంత శక్తి ఉంది నేను స్వయంగా చవి చూచిన వాడిని. పుస్తకాల్లో చదివి చెప్పడం వేరు. పుస్తకాల్లో చదివితే చాలా గ్రంథాల్లో చాలా రాసి ఉంది, చాలా గొప్పగా చెప్పారు చాలామంది. అవి వాటి వల్ల పెద్ద ఒరిగేదేం లేదు. ప్రాక్టికల్గా మనం ప్రాక్టీస్ చేస్తే, చవి చూస్తే, సైలెన్స్లో ఉంటే, సైలెన్స్ తాలూకు ఇది చవి చూస్తే, ఎక్స్పీరియన్స్ చేస్తే కలిగేటటువంటి అనుభూతి కానీ, దాని తాలూకు రిజల్ట్స్ కానీ వేరుగా ఉంటాయి. అది మామూలుగా డిస్క్రైబ్ చేస్తే వచ్చేది కాదు. సైలెన్స్ ఈజ్ పవర్. చూడండి, హౌ ఐ వాజ్ ఇంట్రడ్యూస్డ్ టు సైలెన్స్, విచ్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ లైఫ్. అప్పటి నుంచి నా లైఫ్లో సైలెన్స్కి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. వచ్చేసింది, ఆటోమేటిక్ వచ్చేసింది. అంతకుముందు చెప్పాలంటే ఐ వాజ్ వెరీ టాకేటివ్ ఇన్ మై చైల్డ్హుడ్. లొక్వేషియస్ అంటారు, మరి కొంచెం ఏజ్డ్ పీపుల్ అయితే గ్యార్యులస్ అంటారు. ఈ లొక్వేసిటీ ముఖ్యంగా లేడీస్కి వాడతారనుకోండి, జెంట్స్ ఏం తక్కువ కాదు కదా, అదే పనిగా వాగేవాళ్ళు ఉండరా. ఈ లొక్వేసిటీ నాలో ఎక్కువ ఉండేది. అది గ్రాడ్యువల్గా ఎలా అయిపోయిందంటే, ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం ఏముంది అనేది, అంటే కొంచెం తక్కువ మాట్లాడటం అలవాటు అయిపోయింది. అయితే నా నేచరు కొద్దిగా ఎలాబరేట్గా మాట్లాడే టైపు బై నేచర్ ఎక్కడికి పోదు కదా. అందుకని గాడ్ మేడ్ మీ ఎ టీచర్. అంటే నా ఎనర్జీని ఎక్కువ మాట్లాడాలి అనేటటువంటి న్యాచురల్గా తెచ్చుకుంది, పుట్టుకతో తెచ్చుకున్నది ఉంది కదా, దాన్ని ఈ విధంగా ఈ విధంగా డైవర్ట్ చేయడానికి వీలు పడింది యాజ్ ఎ టీచర్. లేకపోతే ఏమవుతుంది, మనం మాట్లాడుతూ ఉంటే ఎవరు వింటారు, వాళ్ళ టైం వేస్ట్ చేయటమే కదా. అట్లా కాకుండా కొంచెం
టీచర్ అంటే ఏదో కొంచెం పనికొచ్చేది మాట్లాడతాడు కదా, ఏది పనికిరాంది మాట్లాడితే ఎవరు వినరు కదా. అట్లా ఏంటంటే గాడ్ మేడ్ మీ ఏ టీచర్ బికాజ్ ఐఎమ్ మోర్ టాకేటివ్. బట్ అట్ ది సేమ్ టైమ్ ఐ ఎన్రిచ్డ్, ఐ డెవలప్డ్ అండ్ ఐ ఎంజాయిడ్ ది ఆర్ట్ ఆఫ్ సైలెన్స్. ఎట్లా అంటే ఇప్పుడు కాదనుకోండి, నేను అంటే రైలు ప్రయాణాలు ఎక్కువ చేసేవాడిని, ఎక్కువ రైలు ప్రయాణాలు చేసేవాళ్ళం ఒకప్పుడు. ఆ చేసే సందర్భాల్లో ఫ్యామిలీతో కాకుండా నేను గాన ఒంటరిగా వెళితే ప్రయాణం చేస్తుంటే, ఎంత లాంగ్ జర్నీ అయినా కావచ్చు, 2 రోజులు 3 రోజులు 4 రోజులు ప్రయాణం, అంత లాంగ్ ప్రయాణం అయినా ఐ యూజ్ టు ఎంజాయ్ సైలెన్స్, ఐ యూజ్ టు ప్రాక్టీస్ సైలెన్స్. రిజర్వ్డ్ కంపార్ట్మెంటే థర్డ్ ఏసీ. నార్మల్గా ఏంటంటే స్లీపర్ క్లాసో లేకపోతే థర్డ్ ఏసీలో వెళ్ళేవాళ్ళం. అక్కడ జనం ఉంటారు కదా చుట్టూ. మీరు ఎంత కూడదనుకున్నా మీరు ఎక్కడి దాకా వెళ్ళాలండి? ఏదో మాట్లాడతారు కదా, మాట కలుపుతారు, మీరు ఏం చేస్తుంటారు మొదలు పెడతారు కదా. నేను చాలా ప్రాక్టికల్గా, చాలా సీరియస్గా కావాలని ఆ సైలెన్స్ మెయింటైన్ చేసేవాడిని. ఎప్పుడో మొత్తం 2-3 రోజులు ప్రయాణం చేసినా కూడా 2-3 సార్లు 4 సార్లు కంటే ఎక్కువ ఎప్పుడు ఎవరితో మాట్లాడేవాడిని కాదు. రోజంతా టోటల్ హోల్ టైమ్ ఐ వాజ్ ఇన్ సైలెన్స్. ఐ యూజ్ టు బీ ఇన్ సైలెన్స్, ఐ యూజ్ టు ఎంజాయ్ సైలెన్స్. ఎదుటి వాళ్ళు మాట్లాడాలని అనుకుంటున్నారు అనుకోండి, మనకు వచ్చేస్తుంది ఇండికేషన్. మనం కొద్దిగా మెంటల్గా నో చెప్పేసాం అనుకోండి, సపోజ్ ఐ డోంట్ వాంట్ టు స్పీక్ టు ఎనీబడి, ఐ డోంట్ వాంట్ టు స్పీక్, ఐ వాంట్ టు బీ ఇన్ సైలెన్స్ అని మనం అనుకుంటున్నాం అనుకోండి మెంటల్గా. అవతల వాడు మాట్లాడాలని అనుకున్నా కానీ మాట్లాడలేక వెనక్కి తగ్గిపోతాడు. హీ విల్ డ్రాప్ అయిపోతాడు, హీ వోంట్ టాక్ టు యూ. లేదా ఒకవేళ ఏదైనా 1 ముక్క 2 ముక్కలు మాట్లాడినా తర్వాత మనం కొంచెం రిలక్టెంట్గా ఏదైనా ఒక ముక్క సమాధానం చెప్పి వదిలేసాం అనుకోండి, ఆ తర్వాత హీ ఈజ్ నాట్ ఎంకరేజ్డ్ ఫర్దర్, సో హీ విల్ నాట్ టాక్ ఫర్దర్. అట్లా నాకు బాగా గుర్తు. సైలెన్స్కి పరాకాష్ట అంటే రీసెంటే ఒక 2012-13 ఎప్పుడో, ఒక 7-8 సంవత్సరాల కిందట, 7-8 సంవత్సరాల కిందట అనుకుంటా సుమారుగా, ఢిల్లీ టు త్రివేంద్రం వయా మణిపాల్. నేను మణిపాల్ వెళ్ళాలి. ఫ్లైట్కి ఏదో ఇష్యూ, ఏదో ఫ్లైట్ ప్రాబ్లం, ఫ్లైట్కి ఎందుకొని అవ్వలేదో, మొత్తానికి ఫ్లైట్ ఎక్కలేదు. ఎక్కువ రేటో మరేం నాకు అర్థం కాలేదు. రాజధాని ఫస్ట్ క్లాస్లో ఎక్కాను. రాజధాని ఫస్ట్ క్లాస్లో 2 ఉంటాయి కదా, ఎదురు బదురు. అవతల సీట్లో ఒక అబ్బాయి, ఒక యంగ్ మ్యాన్, ఒక 25 ఇయర్స్ ఉంటాయి, కేరళైటు. ఆ అబ్బాయి ఎక్కాడు, ఆ అబ్బాయి ఉన్నాడు, యువతలు నేనున్నాను, అంతే, మేమిద్దరమే. మరి చాలా దూరం కదా, ఢిల్లీ టు మణిపాల్ అంటే చాలా దూరమే, చాలా టైం పడుతుంది. రాజధాని కాబట్టి పర్వాలేదు అనుకోండి. ట్రైన్లో ఎక్కిన దగ్గర నుంచి దిగే వరకు నేను దిగిపోయాను ముందే మణిపాల్. ఆ అబ్బాయి ఇంకా పైకి వెళ్తున్నాడు, కేరళ త్రివేంద్రం దాకా వెళ్తున్నట్టున్నాడు. ఆ అబ్బాయి నాతో మాట్లాడలేదు, నేను ఆ అబ్బాయితో మాట్లాడలేదు. ఐ వాజ్ ఇన్ టోటల్ సైలెన్స్. ఎట్ ది మోస్ట్ 1-2 సార్లు ఈ భోజనాలు అవి సప్లై చేయడానికి వచ్చేవాళ్ళు ఉంటారు కదా, క్యాటరింగ్ వాళ్ళు, వాళ్ళతో ఏదైనా 1-2 సార్లు మాట్లాడానేమో డౌట్, అంత వాళ్ళతో కూడా ఎక్కువ మాట్లాడలేదు. వీ డిడ్ నాట్ టాక్ టు ఈచ్ అదర్. నేను దిగిపోయి వచ్చేటప్పుడు కూడా దిగుతూ జస్ట్ ఒక స్మైల్ ఇచ్చేసి దిగిపోయాను అంతే. ఆ అబ్బాయి అంతే చిన్న స్మైల్ ఇచ్చాడు నాకు. ఐ వాజ్ వెరీ హ్యాపీ, మెయిన్లీ బికాజ్ ఐ మెయింటైన్ సైలెన్స్ త్రూ అవుట్ మై జర్నీ. నాకు అంత సైలెన్స్ అంటే అంత ముచ్చట, అంటే సైలెన్స్ తాలూకు ఇది చవి చూచిన తర్వాత వదిలిపెట్టలేము కదా. చెరుకు నవ్వులుతుంటే చెరుకు రసం, దాన్ని తీపి, దానికి అలవాటు పడిన తర్వాత, ఆ టేస్ట్ వచ్చిన తర్వాత చెరుకు చూస్తే తినాలనిపిస్తుంది. అలాంటిదే సైలెన్స్ కూడా. సైలెన్స్లో ఉన్నటువంటి ఆ తీపి ఎలాంటిదంటే వదిలిపెట్టబుద్ధి కాదు. దిస్ ఈజ్ ఫేజ్ నెంబర్ 1. చూడండి హౌ సైలెన్స్ విల్ ఫాలో యూ. ఇన్ మై
ఈ మహాప్రస్థానం లాంటిది. నేను నార్త్ ఇండియాకి వెన్ ఐ లెఫ్ట్ ఆంధ్రప్రదేశ్ ఫర్ నార్త్ ఇండియా, ఫస్ట్ ఎక్కడ జగన్నాథ్ మందిర్కి, జగన్నాథ్ టెంపుల్ ఒక ఫస్ట్ హాల్టు, అక్కడ కొంచెం 2 రోజులు ఉండి దండం పెట్టుకుని చేసుకుని మళ్ళీ వెళ్ళిపోయాను తిన్నగా. వెళ్ళిపోయినప్పుడు ఐ ఎంటర్డ్ ది ఆశ్రమ్. అక్కడ ఒక ఆశ్రమం ఉంది, ఆశ్రమానికి అందులో జాయిన్ అవడానికి వెళ్ళాను. యాక్చువల్గా అందులోకి ఎంటర్ అయిన తర్వాత లోపల అక్కడ మెడిటేషన్ హాల్ అది ఉంటుంది కదా, ఆ మెడిటేషన్ హాల్లోకి ఎంటర్ అయ్యే ముందు నోటీస్ బోర్డు ఉంటుంది. హాల్ లోపలికి ఎంటర్ అయ్యే ముందు అక్కడ నోటీస్ బోర్డు ఉంటుంది, ఏవో ఉంటాయి, నోటీస్ బోర్డులు ఏవో ఉంటాయి కదా. ఆ నోటీస్ బోర్డు మీద నేను చదివాను. ఏంటి చదివాను? అది సైలెన్స్ మీదే. జోక్ ఏంటంటే దట్ వాజ్ ఆన్ సైలెన్స్ ఓన్లీ. రాసి ఉంది అది, బీ విత్ పీపుల్ ఇన్ సైలెన్స్. చూడండి, బీ with people in silence. Don't waste your precious time and energy in talking with others, something like that, in idle talk. Don't waste your precious time and energy in idle talk. Eat in silence, work in silence. God loves silence. Be with people in silence. Don't spend precious time and energy in idle talk. చూసారా? Eat in silence, work in silence. God loves silence. ఆశ్రమంకి వెళ్ళగానే అక్కడ ఆ నోటీస్ బోర్డులో నాకు కనిపించింది ఫస్ట్ ఇదే. అంటే నా కోసం ఎదురు చూస్తున్నట్టు ఉంది అది, ఆ స్టేట్మెంట్. అవి మారిపోతుంటాయి ఎప్పటికప్పుడు. ఇవి ఇప్పుడు ఇది కొటేషన్ తీసేసి వేరే కొటేషన్ వస్తుంది కొన్ని రోజుల తర్వాత. ఈ కొటేషన్ నేను వెళ్ళిన రోజున నాకు కనిపించిన మొదటి స్టేట్మెంట్ ఇదే, మొదటి కొటేషన్ ఇదే. ఈట్ ఇన్ సైలెన్స్, వర్క్ ఇన్ సైలెన్స్, గాడ్ లవ్స్ సైలెన్స్. గాడ్ ఈజ్ సైలెన్స్ చెప్పాలంటే. గాడ్ సైలెన్స్ కాకపోతే పెద్ద రణగుణ ధ్వని చేస్తున్నాడా, అరుస్తున్నాడా, మెరుస్తున్నాడా? ఈ ఓంకారనాదమే దేవుడు అంటాం కదా. ఈ ఓంకారనాదం ఎక్కడి నుంచి వచ్చింది? ఓంకారనాదం ఎక్కడైనా కనబడుతుందో, వినపడుతుందండి? యూ హ్యావ్ టు గో ఇన్ టు యువర్ సెల్ఫ్. అన్నీ మూసుకుని అలా వెళ్ళిపోతే అక్కడ లోపల నుంచి వినబడుతుంది మీకు ఆ నాదం, ఓంకారనాదం. అది కూడా లోపల నుంచే ఆ శబ్దాలు, బయటికే వినపడవే, బయటికి కనపడవే. సో సైలెన్స్ ఈజ్ సైలెన్స్. సైలెన్స్ ఈజ్ వెరీ పవర్ఫుల్. అయితే ఈ సైలెన్స్ని ప్రాక్టీస్ చేయటం అనేది, సైలెన్స్ మీద మక్కువ, అంటే సైలెన్స్ ఒంటరిగా ఉండగలగటం, లేదా లివింగ్ ఇన్ సైలెన్స్ ఆర్ డూయింగ్ యువర్ రొటీన్ ఇన్ సైలెన్స్ ఈజ్ ఎ గ్రేట్ వర్చ్యూ. చాలా అదృష్టవంతులకు మాత్రమే వీలు పడుతుంది అది. సైలెంట్గా ఉండి పని చేసుకుంటుంటారు చూడండి కొంతమంది, అసలు ఎక్కువ మాట్లాడరు, వాళ్ళ పని మీదే ఉంటుంది ధ్యాస. అంత సైలెంట్గా పనిచేసేవాళ్ళు ఎంత బాగా పనిచేస్తారో మీరు గమనించండి. దే డూ పర్ఫెక్ట్లీ వెల్, వండర్ఫుల్గా చేస్తారు. ఎందుకని? దే ఆర్ ఇన్ సైలెన్స్, దేర్ వర్క్ విల్ బి ఫ్రూట్ఫుల్. అయితే ఈ సైలెన్స్ అనేది 2 రకాలుగా ఉంటుంది. నెగటివ్ సైలెన్స్, పాజిటివ్ సైలెన్స్ అని. పాజిటివ్ సైలెన్స్ ఎంత పవర్ఫుల్లో, ఎంత ఉపయోగకారియో, ఎంత ఉపయోగపడుతుందో, నెగిటివ్ సైలెన్స్ అంత దెబ్బేస్తుంది. నెగిటివ్ సైలెన్స్ గురించి చెప్పడానికి చాలా టైం పడుతుందిలేండి. పాజిటివ్ సైలెన్స్ నేను చెప్తాను. సైలెన్స్ అంటే ఎంత, ఇట్ నీడ్ నాట్ బి ఏదో తపస్సులాగా మౌనంగా కూర్చుని ఎవరితోనూ సంపర్కం లేకుండా కూర్చుని ఉండటం, లోన్లీగా ఉండటం, అదే సైలెన్స్ అని కాదు. సైలెన్స్ అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. థామస్ ఆల్వా ఎడిసన్ అని మీరు విన్నారు కదా. ఎడిసన్ అని ఆయన ఎలక్ట్రిక్ బల్బ్ కనిపెట్టాడు. మరి ఆయన ఎంతకాలం తపస్సులాగా కూర్చుని ఎన్ని ఎలిమెంట్స్ని ఎన్ని టెస్ట్ చేశాడండి ఎలక్ట్రిక్ బల్బ్ కనిపెట్టడానికి. మరి ప్లాటినం కనిపెట్టడానికి ముందు ఎన్ని ఎక్స్పెరిమెంట్లు చేశాడు ఆయన గురించి నేను ఎలాబరేట్ చేయవలసిన అవసరం లేదు.
పర్సిస్టెన్స్ అనటానికి లేదా పర్సెవరెన్స్ అనటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే ఈ ప్రపంచంలో థామస్ ఆల్వా ఎడిసనే కదా. ఈ థామస్ ఆల్వా ఎడిసన్కి ఒక ఫ్రెండ్ ఉండేవాడట. అంటే ఎంతమంది ఫ్రెండ్లో మనకు తెలియదు, ఒక ఫ్రెండ్ గురించి మాత్రం చెప్తారు. ఆ ఫ్రెండ్ ఈయన దగ్గరికి, ఈయన ప్రయోగశాలలో కదా కూర్చుంటాడు ఎంతసేపు, ఇక అది అన్ని ఎలిమెంట్లు ట్రై చేయటమే కదా ఈయన పని. ఆ ఫ్రెండ్ రోజు ఇతని దగ్గరికి వెళ్ళేవాడట. గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, ఎంత టైం అయితే అంత మ్యాక్సిమం అక్కడ కూర్చునేవాడట. అయితే వీళ్ళిద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడుకునేవారట కదట. ఆయన ఎక్స్పెరిమెంట్లు ఆయన పైన చేసుకుంటూ ఉండేవాడు, ఈయన ప్రశాంతంగా పక్కన కూర్చునేవాడు అంతే. ఈయన ఆయనతో మాట్లాడేవాడు కాదు, ఆయన ఈయనతో అసలే మాట్లాడేవాడు కాదు. అసలు మాట్లాడే నో బిజినెస్ ఇన్ టాకింగ్. కొన్ని సంవత్సరాలు అలా గడిపేశారట. ఈయన వెళ్ళినప్పుడు వచ్చావా, రా కూర్చో అనటం కాదు కదా, గ్రీట్ చేసేవాడో లేదో డౌట్ అట. ఆయన వచ్చినప్పుడు వచ్చావా అని ఆయన్ని గ్రీట్ చేయటం కూడా అరుదు. చేస్తే చేస్తుండొచ్చు అంతే. ఎప్పుడూ మాట్లాడుకునేవారు కాదట. డెడ్ డంబ్ అంతే. ఎంతసేపు కూర్చోవాలో అంతసేపు ఓపికగా చక్కగా కూర్చుని చక్కగా ప్రశాంతంగా లేచి ఈయన ఇంటికి వెళ్ళిపోయాడట ఫ్రెండ్. దిస్ ఈజ్ ఎ పాజిటివ్ సైలెన్స్. అంటే ఏంటంటే దే ఎంజాయిడ్ ది కంపెనీ ఆఫ్ ఈచ్ అదర్ బట్ వితౌట్ ఎనీ ఓరల్ నాన్ సెన్స్, వితౌట్ టాకింగ్ ఎనీథింగ్. అలా ఫ్రెండ్స్ ఉంటారండి, మరి వాళ్ళు ఉన్నారు కదా. అలా కాకుండా నెగిటివ్ సైలెన్స్ ఉంటుంది, దట్ ఈజ్ వెరీ డేంజరస్. ఈ నెగిటివ్ సైలెన్స్ గురించి సింపుల్గా బ్రీఫ్గా చెప్పడానికి వీలు పడదు, కానీ నేను నెక్స్ట్ సండే చెప్తాను. నేను కొంచెం ఇదిగా ఉంది వాతావరణం, బాగా చలి వాతావరణం కదా. దిస్ ఇస్ నాట్ కండ్యూసివ్ టు లాంగ్ టాక్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజుకి సైలెన్స్ గురించి ఇంతే. నెక్స్ట్ క్లాస్లో నేను కంటిన్యూషన్ చెప్తాను. ముఖ్యంగా నెగిటివ్ సైలెన్స్ అంటే ఏంటి, నెగిటివ్ సైలెన్స్ ఎంత ప్రమాదం, వాటి గురించి మాట్లాడతాను. పాజిటివ్ సైలెన్స్ ఎంత బెనిఫిషియల్లో, నెగిటివ్ సైలెన్స్ అంత డిస్ట్రక్టివ్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ సండే.